హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ టమాటా పులుసు వితౌట్ ఆనియన్స్. ఎలాంటి పప్పు వాడకుండా మనం టమాటా పులుసు అనేది రెడీ చేస్తున్నాము. టమాటాలని 3 తీసుకుని మధ్యలో కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని టమాటాలని ఉడికించుకొని టమాటాలన్నీ చల్లార్చుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్న తర్వాత ఇవి వేయించాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇవి 3 కలిపి వేయించుకొని మనం దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇవి తొందరనే వేగిపోతాయి. మనం ధనియాలు వేయించుకున్న జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత మెంతులు తొందరగా వేస్తాం. మనము మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము కచ్చాపచ్చగా దంచుకున్న 3 పూలను వేసుకొని మనం ఉడకబెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. చింతపండు అనేది ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. చింతపండును వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 కప్పు కొబ్బరి, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేగాక దీనిలోకి మనము పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అనేది మనకు కొంచెం వేగాక ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనకు పోపు అనేది వేగాక ఒక 4-5 పచ్చిమిర్చీలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చీలను వేగాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పులుసును పోసుకోవాలి. టమాటా పులుసును పోసుకున్న తర్వాత మళ్ళీ మనకు చిక్కగా ఉంటుంది కాబట్టి ఉడకదు కాబట్టి మళ్ళీ ఒక గ్లాసులని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం మనం బెల్లం వేసుకోవాలి. ఏది ఇష్టం ఉన్నదో వేసుకోవచ్చు. బెల్లం వేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మనము దీన్ని మసిలినాక దీనికి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వస్తుంది మనకు కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒక మూత పెట్టి మసిలించుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు టమాటా పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనకు టమాటా పులుసు అనేది రెడీ అయిపోయింది. మనం ఆనియన్స్ వేయలేదు, పప్పు వాడలేదు, ఏమీ వాడలేదు కాబట్టి టమాటా పులుసు అనేది మనకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా టమాటా పులుసు రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఓకేనా?